అడవిలో ఒక అద్భుతం, ఏనుగుకి మనసులో కోరిక. రెక్కలతో నేను ఎగరాలి, ఆకాశంలో లోకమంతా విహరించాలి. రెక్కల ఏనుగు కలల ప్రయాణం ఈ కథ. అడవిలోని జంతువులన్నీ ఆనందంగా జీవించేవి. అందరూ ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఆ అడవిలో ఒక పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది చాలా బలంగా ఉండేది, కానీ దాని మనసు ఎప్పుడూ బాధతో ఉండేది. ఎందుకంటే ఏనుగుకి ఎప్పటి నుండో ఒక కోరిక ఉండేది. నాకు పక్షిలా రెక్కలు ఉంటే ఎంతో బాగుంటుంది, నేను ఆకాశంలో ఎగురుతాను. పక్షుల్లాగా ఆకాశంలో ఎగురుతూ సంతోషంగా జీవించాలని అనుకునేది. కానీ తనకి పక్షిలా ఎగరడానికి రెక్కలు లేవు కదా. ఒకరోజు అడవిలోని ఋషి దగ్గరికి వెళ్తుంది. ఓ మహర్షి, నాకు ఒక వరం కావాలి, పక్షిలా నాకు రెక్కలు ఇవ్వండి అని అడుగుతుంది. మొదట ఆశ్చర్యపోయిన ఋషి ఏనుగు పట్టుదల చూసి దానికి 2 పెద్ద రెక్కలను ఇచ్చాడు. ఏనుగు తన రెక్కలను చూసుకొని ఎంతో సంతోషించింది. తాను కూడా పక్షిలాగా ఎగరగలనని ఆ అడవి మొత్తం తిరుగుతూ ఉంది. కానీ త్వరలోనే కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. ఏనుగు ఎగురుతూ చెట్ల మీద కూర్చుంటే ఆ చెట్టు కొమ్మలన్నీ విరిగిపోయేవి. అది పర్వతాల మీద దిగితే రాళ్ళన్నీ కింద పడిపోయి గ్రామాలన్నీ ధ్వంసం చేస్తూ ఉండేది. మిగతా జంతువులన్నీ భయపడిపోయి మహర్షి దగ్గరికి వెళ్ళి, ఓ మహర్షి, ఏనుగు రెక్కలతో ఉండడం వల్ల మిగతా జంతువులన్నింటికి నష్టం జరుగుతుంది అని మహర్షికి చెప్తాయి. వెంటనే మహర్షి ఏనుగుని పిలిచి ఇలా అన్నాడు, నీ కోరిక నిజమైందే, కానీ నీ శక్తిని సరైన విధంగా ఉపయోగించలేదు. నీ వల్ల ఇతరులకు నష్టం కలుగుతుంది. అందుకే నీ రెక్కలను తిరిగి తీసుకోవాలని ఒక మంత్రంతో ఏనుగు రెక్కలను తొలగిస్తాడు. ఆ తర్వాత తన బలం, దయతోనే అందరికీ సహాయం చేస్తూ మిగతా జంతువులందరితో కలిసి సంతోషంగా జీవించేది. ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేకత ఉంటుంది. దానితోనే మనం సంతోషంగా జీవించాలి.